బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అప్పట్లో మంత్రి, ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పూర్తి ప్రాధాన్యమే వచ్చింది. ఆయన మంత్రిగా 5 ఏళ్ళు కూడా కొనసాగారు. అయితే ఆయన మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలవడంతో సంక్షోభంలో పడ్డటువంటి ఆయనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం లభించింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. ఇక్కడ ఎవరి వ్యూహం వాళ్ళది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అది విశాఖపట్నం దగ్గర నుంచి ఇంతకుముందు వంశీకృష్ణ యాదవ్ ప్లేస్లో ఆయన అనే అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయినటువంటి సీటుకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక. దాదాపు 600 పైగా ఓట్లు స్థానిక సంస్థల్లో వైసీపీకే ఉన్నాయి. 200 పైగా ఓట్లు తెలుగుదేశానికి ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ టర్న్ అయ్యి తెలుగుదేశానికి లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటేస్తే అది టీడీపీ కూటమికి వస్తుంది. లేదు అంటే వైసీపీకే వెళ్తుంది. ఇప్పటికే విశాఖ కార్పొరేషన్ లాంటి చోట్ల తెలుగుదేశం జనసేనకు కొంతమందిని కార్పొరేటర్లను తీసుకువెళ్ళిపోయినటువంటి సందర్భం. అంటే ఏదో ఒక ప్రలోభమో, ఏదో ఒక అవసరమో, ఏదో ఒక భయంతోనో అటు వెళ్ళారు. అట్లాంటప్పుడు మిగతా వాళ్ళని కూడా వీళ్ళు భయపెట్టో ప్రలోభ పెట్టినో అటు చేర్చుకుంటారన్నప్పుడు దాన్ని కౌంటర్ చేయగలగాలి అంటే ఓ బలమైనటువంటి నాయకుడు. ఇక్కడ ఆర్థిక పరంగా కానీ లేదంటే కనుక అవకాశాల పరంగా కానీ ఏదో ఒక ఎష్యూరెన్స్ ఇచ్చి పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలగాలి. ఆ పోల్ మేనేజ్మెంట్ చేయగలడు బొత్స సత్యనారాయణ అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చారు. ఆయన అది గెలుచుకుంటే ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే లేదు అన్నటువంటిది పోతుంది. అట్లాగే ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఓడితే బొత్స సత్యనారాయణని దెబ్బ కొట్టినటువంటి క్రెడిట్ తెలుగుదేశానికి వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.